ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బార్‌లోకి వెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మనకి ఇలా వెబ్‌సైట్ అనేది స్టార్టింగ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో, మనకి వెబ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుందనమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకి వెబ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ డెలివరీ ట్రాకర్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే వెబ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే స్కూల్ రిసీవ్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మెటీరియల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అయితే నోట్ బుక్స్, లేదా వర్క్ బుక్స్ అయితే వర్క్ బుక్స్ అని. సో, ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నేను ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇలా క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం క్వాంటిటీ డిస్పాచ్డ్లో చూసుకోవాలన్నమాట. అందులో 0 కాకుండా వేరే వాల్యూ ఉంటే ఆ బుక్స్ మనం రిసీవ్ చేసుకున్నట్టు. సో, ఇక్కడ చెక్ చేసినట్టయితే ఇంగ్లీష్ రీడర్ క్వాంటిటీ డిస్పాచ్డ్లో 3 ఉంది. మ్యాథ్స్ వర్క్ బుక్ కూడా 3 ఉంది. సో, ఈ క్వాంటిటీ డిస్పాచ్డ్లో ఇంకా వేరే ఏవైనా ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టోటల్ క్వాంటిటీ రిసీవ్డ్ టిల్ డేట్లో ఎంతైతే క్వాంటిటీ డిస్పాచ్ అయ్యిందో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే 3 ఉంది ఇంగ్లీష్ వర్క్ బుక్కి. 3 ఉంది కాబట్టి టోటల్ క్వాంటిటీలో కూడా 3 అని ఎంటర్ చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్ బుక్కి కూడా 3 ఉంది. సో, మ్యాథ్స్ ప్లేస్లో కూడా 3 అని ఎంటర్ చేస్తున్నాను. ఇంకా వేరే ఏ బుక్స్ కూడా డిస్పాచ్డ్లో అయితే ఏం చూపించట్లేదు కాబట్టి ఆ 2 ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయాలి. సో, క్లిక్ చేయగానే మనకి డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా సేమ్ క్వాంటిటీ డిస్పాచ్డ్లో ఏ బుక్స్ అయితే మనకి డిస్పాచ్ అయ్యాయో అది చూపిస్తుంది. సో, అది మనకి రిసీవ్ అయినట్టుగా. సో, ఇక్కడ మ్యాథ్స్ వర్క్ బుక్ 4 కనిపిస్తుంది. సో, నేను టోటల్ క్వాంటిటీలో కూడా 4 అని ఎంటర్ చేస్తున్నాను. అలానే కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇంకా ఏ బుక్స్ కూడా డిస్పాచ్ అయినట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఆ ఒక్క బుక్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయాలి. అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా సేమ్ క్వాంటిటీ డిస్పాచ్లో మనకి ఏం బుక్స్ అయితే నంబర్స్ కనిపిస్తున్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు రీడర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోటల్ క్వాంటిటీలో కూడా 2 అని ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఇంకా వేరే బుక్స్ ఏవైనా రిసీవ్ అయ్యాయో లేదో చెక్ చేసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా నంబర్ కనిపిస్తుంది. సో, టోటల్ క్వాంటిటీలో కూడా అదే నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఈవీఎస్ కూడా మనకి డిస్పాచ్లో నంబర్ కనిపిస్తుంది కాబట్టి సేమ్ నెంబర్ టోటల్ క్వాంటిటీలో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ క్వాంటిటీ డిస్పాచ్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఆ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని టోటల్ క్వాంటిటీలో అదే నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్తే మనకి క్వాంటిటీ డిస్పాచ్లో ఇక్కడ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది మళ్ళీ. సో, ఇక్కడ టోటల్ క్వాంటిటీ రిసీవ్లో సేమ్ అమౌంట్ ఎంటర్ చేసి సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి ఈవీఎస్ కూడా డిస్పాచ్లో కనిపిస్తుంది కాబట్టి అది కూడా ఎంటర్ చేసేయాలి. ఇంకా స్క్రోల్ చేస్తూ చూసుకుంటే లేదు కాబట్టి సబ్మిట్ చేసేయాల్సిందే. సబ్మిట్ చేశాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి గో మీద క్లిక్ చేయగానే మళ్ళీ అక్కడ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. క్వాంటిటీ డిస్పాచ్లో మనకి ఇక్కడ ఇంగ్లీష్ రీడర్ ఉంది. సేమ్ క్వాంటిటీని టోటల్ క్వాంటిటీలో ఎంటర్ చేస్తాము. తర్వాత మ్యాథమెటిక్స్ అది కూడా అలానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈవీఎస్ కూడా అలానే ఎంటర్ చేసేస్తే సరిపోతుంది.
మళ్ళీ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వర్క్ బుక్స్ విషయానికి వెళ్తే క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయగానే ఇలానే డీటెయిల్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే వర్క్ బుక్స్ అనేవి ఇంకా డిస్పాచ్ అవ్వలేదన్నమాట. కాబట్టి నేను ఏం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయట్లేదు. కానీ నోట్బుక్స్ అనేవి రిసీవ్ అయ్యాయి కాబట్టి నోట్బుక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది. డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. సో ఇక్కడ బుక్స్ రిక్వైర్డ్లో వచ్చేసి మనకి ఇంత అమౌంట్ ఉంది. సో అంత అమౌంట్లోనే మనకి బుక్స్ కూడా రిసీవ్ అవుతాయి. సో ఇక్కడ ఏదైతే నంబర్ కనిపిస్తుందో సింగిల్ రూల్డ్ బుక్స్ రిక్వైర్డ్లో సేమ్ రిసీవ్డ్లో కూడా అంతే క్వాంటిటీతోని నంబర్స్ ఎంటర్ చేస్తాము. సో ఇక్కడ చూసుకుంటే 12 రిక్వైర్డ్ 12 రిసీవ్డ్ అలానే అన్నీ కూడా సేమ్గా ఎంటర్ చేసేస్తాము. ఇక్కడ మళ్ళీ మ్యాథ్ నోట్బుక్స్ రిక్వైర్డ్లో ఎంత ఉంటే రిసీవ్డ్లో కూడా సేమ్ ఉండాలి. అలా ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ వన్ సైడ్ నోట్బుక్స్ కూడా అదే విధంగా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. ఇదే విధంగా మనం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేసామో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా అనేది మనం ఎంటర్ చేశాక అప్పుడు యాప్లో అప్డేట్ అవుతుంది. అది ఎలా ఎంటర్ చేయాలో అప్డేట్ అయ్యాక వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.